నాకు ముగ్గురు కొడుకులు, భర్త ముసలైన. నా పింఛన్ కొట్టేసిర్రు. ఎవరు కొట్టేసిర్రు ఏమో, నాకు పింఛన్ ఇస్తలేరు. 2 నెలలు ఇచ్చిర్రు. ఇదంతా కాలిపోయింది, నెత్తి వలిగింది, ఈ చేరిగింది. అప్పుడు ఇచ్చిండ్రు. పింఛన్ లేదు, ఏం లేదు. మొత్తం ఇగో ఇట్లా పుచ్చం మడుకొని ఇట్లా తింటున్నా. ఆ కార్డాన్ని ఇచ్చి కార్డు ఇస్తా అన్నారు, కార్డు ఇవ్వలేదు. పింఛన్ ఇస్తా అన్నారు, పింఛన్ ఇవ్వలేదు. ఎప్పటి నుంచి వస్తలే మీకు పెన్షన్? ఓ ఇప్పుడు 3 ఏళ్ళ. ఆడికి తిరిగి తిరిగి కాగితాలు కూడా అన్ని ఉన్నాయి, అట్లున్నాయి. రామ్నగర్ మొన్న ఫోటోలు తెచ్చుకుపోయిండ్రు. మా అత్త సంపాదించింది 50 గజాల జాగా. మా మధ్యకి 25 గజాలు, నాకు 25 గజాలు. 25 గజాలలో చిన్న చిన్న రూమ్లు వేసి నా ముగ్గురు కొడుకుకి ఇచ్చేసిన. ఎందుకంటే మా పొరగండ్లు ఎక్కడ పోతారు తాగి చేసి అని వాళ్ళకి ఇచ్చేసిన. ఆ కింద రూమ్లో ఒక ఆయన వచ్చి ఫోటో తీసుకుపోయిండు. అయ్యా నాకు ఇల్లు లేదు, ఏం లేదు, నాకు ఇంత జాగా ఉంది, వీడికి ఎన్నోసార్లు తీసుకుపోయిండ్రు అని చెప్పిన. పింఛన్ లేదు, ఏం లేదు బిడ్డ. ఎవరు శాస్త్రవేత్తలు ఆయనప్పుడేమో ఆయన అట్లా చేసిండు, చేసినారు. ఈయనప్పుడే మేము ఇట్లా చేస్తుండు. మనం ఎవరి మాట నమ్ముదాం బిడ్డ? శాస్త్రంగా ఎవరి మాట నమ్ముదాము? వీడు చూస్తే వీడు నీకు అవసరం ఉంటేనేమో నీకు ఓట్ల గురించి నువ్వు కాలు మొక్తావు, వేలు మొక్తావు. వాడు వస్తాడు, నీ కాలు మొక్తాడు, వేలు మొక్తాడు. మనం మేము బతికేది ఎట్లా ఇట్లా పుచ్చి మడుకొని బతున్నా. నేను నా పింఛన్ లేదు, ఏం లేదు. యాదమ్మ నా పేరు, రాసుకోండి. కృష్ణనగర్ బస్తీ. మోరీలు కూడా మొత్తం నిండిపోతారు కూడా, ఎప్పుడు వచ్చి మోరీలు కూడా తీస్తలేడు. కార్పొరేటర్లు ఏం చేస్తున్నావా? అరే ఇక నాకు మంచిగా వస్తాయి ఏం మాటలు కొద్దిగా ఇంట్లో. కానీ వాడు ఎవడో కొత్త అప్పుడు లమ్ము నరసింహరావు ఉండే, జనాడు పర్వాలే మంచిగా చేసిండు. ఇప్పుడు వీడున్నాడు ఈ పొట్టి పడకవు. ఇంత మోర్ హౌస్ నుండి ఇప్పుడు ఏడాది అయింది నా హౌస్ నుండి. పురుగులు పడే లెక్కలుక ఎన్నిసార్లు తీసుకుపోయి చూడు బిడ్డ చూడు, ఈ పురుగు నీళ్ళు ఎట్లా తాగాల మేము అంటే కూడా ఏం పట్టించుకోడు. ఆ బస్తికి రాడు, చెడ్డ మంచి అరుచుకోడు. మేము ఇప్పుడు ఎప్పుడైనా కృష్ణనగర్కు ఎప్పుడైనా ఓట్లకు వస్తే మాత్రం చెప్పుతో కొట్టండి మాత్రం గ్యారంటీ. మేమందరం బతుకున్నాం. కేసీఆర్ మంచిగా లేడు, కాంగ్రెస్ మంచిగా లేదు. కేసీఆర్ మంచిగా నాకు పింఛన్ వచ్చింది, పింఛన్ వచ్చింది. జర ముసలి 3 ఏళ్ళని చూసిండు. కానీ ఈయన మాత్రంలే ఇంకా చాలా ఆత్మనం అయిపోయిండు. చాలా ఘోరం చేస్తున్నాడు. మంచిగా ఆడాడ మంచి పనులు ఎవరు చేస్తుండు బిడ్డ. ఇప్పుడు నేను చదువుకోలే, నాకు చదువు రాదు. నేను 7 ముద్ర పెడతా. ఇప్పుడు అందరూ ఇట్లా తిరుగుతుంటే ఉంటారు, నువ్వు ఒక ఫోన్ తీసుకో, నువ్వు ఒక అందులో వస్తాము, నీకు పైసలు పడతాయి అంటున్నారు. నాకు తనకు చెవులు వినబడాయి. నేను ఏమని తీసుకోలే బిడ్డ అని కూడా నేను గమ్మునుకుని గిట్నే రూపాయి ఆట నడుకొని బతున్నా. రేషన్ గిన వస్తుందా మీకు? రేషన్ ఏముంది అని పొందబెట్ట దొడ్డు బియ్యం ఒక్కలు కూడా తినాయి. ఇంత దొడ్డు బియ్యం కూడా లెక్క. ఇన్నేళ్ళ చూస్తే మనం సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం లేవు, ఏం లేవు. అవే దొడ్డు బియ్యం. ఇంటింటికి 5,500 ఇస్తాము, మీకు ఇక లాభాలు చేస్తాము, మీకు అవి చేస్తాము ఇవి చేస్తాం అని చెప్పిండు. ఒక్క పని లేదు, చెప్తాను లెక్క అడుకుంటా. ఫ్రీ బస్ ఉంది, పోతున్నావు? ఫ్రీ బస్ లో పోతున్నావా? పోతున్నా, పోతున్నా కానీ ఇగో పోతున్నా కానీ ఇక ఏంటంటే చాలా ఎక్కువ అయిపోయింది. అనేది ఎవరికైనా పబ్లిక్ ఎక్కువ అయిపోతే పైసా కూడా జీతాలు కావాలి, మనం కూడా ఆలోచించాలి కదా. అయితే మీ ఏరియా మొత్తం గలీజ్ ఉంది, మీ కార్పొరేటర్ పట్టించుకుంటలేడు. ఆడికొచ్చి చూస్తలే, నువ్వే చూస్తావు. ఆడు కార్పెంటర్ కాదు, వాడు మా బస్కే వస్తున్నాడు. పింఛన్ గురించి చెప్పేది ఉండే తాతకి. తిరిగి తిరిగి నా చెప్పులు కరిగిపోయినాయి బిడ్డ. నీకు రావు, నీకు రావు. నా ఆధార్ కార్డులనేమో
4 ఏళ్ళు ఉంది. నా అస్సలు దాంట్లోనేమో 56 ఉంది. మరి నేనేంది అస్సలేంది అసలుది 50 మరి ఆధార్ కార్డు తప్పు పట్టదు. వాళ్ళు తప్పుకున్నాక నేనేం చేయాలి బిడ్డ? ఏం నాకు చదువు రాదు కదా. ఏందయ్యా ఇట్లా అంటే నువ్వు ఆఫీస్కి పో, ఈ సేవకు పోయినా, అక్కడ ఎక్కడ ఆడికి పోయినా, ఇక్కడ తిరిగి నాకు బెదర్ వచ్చింది బిడ్డ. ఇక నాతో కాదు. వాడు మాత్రం మా గల్లీకి వస్తే మాత్రం చెప్పు దెబ్బలు తింటాడు. ఎప్పుడు వచ్చినా కూడా నా పని సక్రంగా చేయండి. నా ఒక్కదాని కాదు, మా మోరీలు మా చక్క చేసి ఏదో ముసలోళ్ళు ఇప్పుడు నాకు చేత కాదు. మీరు వయసు కొడుకులు మరి ఇక నేను ఇట్లా పిచ్చి మడుకుంటున్నా. ఎవరన్నా దైవంలో లేస్తే తింటున్నా, లేకుండా అంటున్నా. మరి అప్పుడు నేను ఏం చేయాలి బిడ్డ? ఏ కొడుకులు చూస్తారు, ఏ కొడాలు చూస్తారు? అవునా కాదా? రేపు కల నువ్వు పేపర్లు వేసినప్పుడు ఇదే మాట్లాడతారు. నాకు ఏం లేకున్నా కనీసం మీద పింఛన్ వస్తే ఆ పింఛన్ మీద ఇప్పుడు ఈ మోటార్ల సైకిల్ మీద ఏమన్నా వాడి చచ్చిపోతే ఎట్లా? ఈ చేయి ఇరిగింది, బిల్డింగ్ కిలబడి నెత్తి వలిగింది, మా బిల్డింగ్ కిలబడి కట్టప్పుడు ఈ కాలు తిరిగింది. ఇంట్లో రాడు తీయలేదు, రాడేసింది. ఇవ్వడం పట్టించుకోలేదు, ఒక్క రూపాయి ఎరకలేదు. కొడుకులు పట్టించుకోలేదు, గవర్నమెంట్ పట్టించుకోలేదు. గాంధీ పోతే పైసలు ఇవి రాడ్లేయాలంట కదా, రాడ్లేయాలంట కదా. ఆరోగ్యశ్రీ లేదా మీకు? లేదు. అన్నిటికీ బంద్ చేసుకున్న బిడ్డ. 5 గొలుసుంటే అమ్ముకున్నా, ఇలా రాడేసుకుంటారు. రాడు దీని బాడుకోవాలని 10 సార్లు తిరిగిన. ఇగో ఈ కాలు నమ్మతో ఇగో ఈయన చక్కరైనా ఇది. నా పేరు యాదమ్మ. నువ్వు కావాలంటే కృష్ణనగర్ బస్కి వచ్చి యాదమ్మ అంట ఇట్లా అప్లికేషన్ ఇచ్చింది అని అడుగు, నేను చెప్తా. రైట్ బిడ్డ. నేనేమో తప్పు మాట్లాడితే రేపు కళ్ళు వచ్చి కూడా నీ చెప్పుల మెడకి వాస్తవం మాట్లాడినావు. నేను ఏందంటే గరీబులకు ముసలిది కదా. ఇప్పుడు నువ్వు 1 రూపాయి ఇచ్చినావు అనుకో, అమ్మో నాకు 1 రూపాయి ఇచ్చిండు. మరి ఆ రూపాయి ఏంది ఎట్లా బతకాలి? కొడుకులు చూస్తే ఎవరి వరం అంటే వాడే వాడే. మరి ఎందుకు? నువ్వు వచ్చేది ఉంటే వచ్చి అక్కడ యాదమ్మ అడుగు.